శ్రీమాన్ గాదే శ్రీనివాసులు నాయుడు గారు ఎమ్మెల్సీ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీనివాసులు నాయుడు గారు సాధారణ ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు. శ్రీనివాసులు నాయుడు గారు ఉపాధ్యాయుల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేశారు. 2007లో మొదటిసారి ఉపాధ్యాయ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికై ఇప్పటి వరకు 3 సార్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొంది అందరి మన్ననలు పొందారు. సౌమ్యుడిగా వివాదరహితుడిగా పేరున్న శ్రీనివాసులు నాయుడు గారు ఈ సభని అలంకరించడం నిజంగా మన అదృష్టం. సమాజ సేవ, నిస్వార్థ సేవే తన మాటగా బాటగా ఇండిపెండెంట్గా ఏ పార్టీకి చెందకుండా ప్రజల మన్నలను మనసులను గెలుచుకొని ఎన్నికవ్వడం నిజంగా గ్రేట్. అలాంటి వారిని మనలో కూడా స్ఫూర్తిని, సమాజ సేవ పట్లపై అంకిత భావాన్ని పెంపొందించేటట్టుగా మనందరికీ మార్గదర్శకం చేయాలని సవినయంగా అభ్యర్థిస్తున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి చిన్నారులకి నా ఉదయపూర్వక అభినందనలు, ఆ శ్రీరామచంద్రుడి తాలూకా ఆశీస్సులు మీకు అందజేస్తూ, మరి పెద్దలందరూ కూడా ముందు కూర్చున్నారు, వారందరూ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు, వారు చదువుతున్న పాఠశాలల స్టాఫ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారికి, ఇంత చక్కని కార్యక్రమం నిర్వహించినటువంటి నారాయణం సోదరులకి అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా ముందు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి అందులో భాగంగా ఈరోజు అన్ని పాఠశాలల నుంచి కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు అభివృద్ధి చెందాలని, మన పూర్వం పెద్దలు ఇచ్చినటువంటి ఆ సంస్కృతి, ఆ రచనలు, గ్రంథాలు అట్టడుక్కి వెళ్ళిపోకూడదు, ఈ ప్రాచీన సంస్కృతిలో పడిపోయి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మరి రామనారాయణ కేంద్రంగా, మరి మన ఆధ్యాత్మిక కేంద్రంగా దీన్ని ఇక్కడ అన్ని రంగాల్లో కూడా దీన్ని డెవలప్ చేస్తూ, ఇటు పర్యాటకులకు కానీ, భక్తి విషయంలో కానీ, పిల్లల్ని తయారు చేయడంలో కానీ, వేద పాఠశాల ద్వారా ఎంతోమంది ఆచార్యుల్ని మనకి ఇవ్వడంలో కానీ, అన్ని విషయాల్లో కూడా ముందున్నటువంటి మరి రామనారాయణ క్షేత్రంలో ఈరోజు విద్యార్థులని అన్ని పాఠశాలల నుంచి కూడా ఆహ్వానించి, వారికి ఉన్నటువంటి మన సంస్కృతి సాంప్రదాయాలపైన, ముఖ్యంగా రాముడుకు సంబంధించినటువంటి అంశాలపైన ఏదైతే ఉందో అవన్నీ కూడా నాకన్నా ముందు ఇద్దరు చిన్నారులు మాట్లాడారు. నేను వచ్చిన తర్వాత ఆ పాప చాలా చక్కగా అది తెలియపరిచింది పాప. మరి ఆ పాప రకంగా చెప్పింది అంటే తల్లిదండ్రులు కూడా ఇంట్లో మరి చిన్నప్పటి నుంచి కూడా ఈ భక్తి భావన అన్నది ఆ పాపకి ఇవ్వబట్టికి, స్కూల్లో కూడా ఉపాధ్యాయులు ఆ పాపకు ఇంట్రెస్ట్ని ప్రోత్సహించబట్టికి మరి ఈరోజు ఇక్కడ ధైర్యంగా వచ్చి మరి రాముడి గురించి, ఆ వేదాల గురించి మనకు తెలియని విషయాలు కూడా ఆ పాప చాలా సునాయాసంగా మన ముందు ప్రజెంట్ చేసిందంటే నిజంగా ఆ పాపను మనస్ఫూర్తిగా నేను ఈ రకంగా తయారు చేసిన గురువులకి, ఆ తల్లిదండ్రులకి, ఇంత చక్కగా అవగాహన చేసుకున్నటువంటి ఆ చిన్నారికి నా ఉదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన చిన్నారులు అందరూ కూడా ఎవరైతే ఈ సంస్కృతి సాంప్రదాయంలో, భక్తి భావంలో, ఆధ్యాత్మికంలో రాముడు అనేది చాలా కీలకమైనటువంటి ఆదర్శ పురుషుడు కాబట్టి వారి గురించి, ఆ చరిత్ర గురించి ఒకసారి పునరాలోచన చేసుకునే కోసం ఈ డిబేట్ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు మరి సోదరులకి నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మనం అందరం గమనించాలి ఏంటంటే ఈ మారుతున్నటువంటి ఈ టెక్నాలజీలో, ఈ వాట్సాప్ కానీ, ఫేస్బుక్లో కానీ, ఈ సమాజంలో కానీ, సినిమాల్లో కానీ, ఈ అన్నింటిలో కూడా మనకున్నటువంటి ఆచార వ్యవహారాలు కానీ, సంస్కృతి సాంప్రదాయాలు కానీ ప్రాధాన్యత తగ్గిపోతూ ఉంది. దానివల్ల వస్తున్న చిన్నారులు ఇదే ప్రపంచం అనుకుంటున్నారు, ఇదే కరెక్ట్ అనుకుంటున్నారు, ఇందులోనే జీవించాలనుకుంటున్నారు. దానివల్ల మనకు తెలియకుండానే మన చుట్టూ ఉన్న వాతావరణం కలుషితం అయిపోతుంది, అనారోగ్యం గురవుతుంది. దానివల్ల మన పిల్లని కానీ, పిల్లవాళ్ళని కానీ, అక్క కానీ, చెల్లి కానీ, తమ్ముడు కానీ సమాజంలో సింగిల్గా ధైర్యంగా బయటికి వెళ్ళి ఇంటికి వస్తారా అంటే రాలేని పరిస్థితులు వస్తున్నాయి. దానికి కారణం పాపభీతి, పాప చింతన లేకపోవడం వల్ల
ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అదే ఇది తప్పు, ఇది చేయకూడదు అని ఒక వ్యవహారం ఉన్నదనుకోండి, తప్పనిసరిగా పిల్లలు ఆ కార్యక్రమాలు చేయరు, మంచి పిల్లలుగా ఎదుగుతారు. అది సమాజానికి ఆరోగ్యకరమైనటువంటి సమాజం తయారవుతుంది. కాబట్టి చిన్నప్పటి నుంచే మనం పాఠశాలలో కానీ, ఇంటి దగ్గర కానీ, ఇటువంటి సమావేశాల్లో కానీ, మనం ఇస్తున్నటువంటి టెక్నాలజీలో కానీ ఎప్పుడు కూడా సంస్కృతి సాంప్రదాయాలను కాపాడి విలువలు పెంచి, నైతిక విలువలు పెంచే విధానాలే మనం చూపిస్తే చిన్నారులు చిన్నప్పటి నుంచి కూడా అవగాహన చేసుకొని పెద్దయినా సరే వారు తప్పు చేయకుండా సమాజంలో ఉత్తమ పౌరులుగా ఉండి మంచి సమాజాన్ని నిర్మిస్తారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు పెట్టడం ద్వారా, ఇటువంటి డిబేట్స్ పెట్టడం ద్వారా చిన్నారులు ఆధ్యాత్మిక చింతన పెరిగి వారు తప్పు చేయాలన్నా చేయలేని పరిస్థితి వారికి వస్తుంది, సమాజం మంచిగా నిర్మాణం అవుతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మనం ప్రోత్సహించాలి. మరి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ రామనారాయణ నిర్మాణం కావచ్చు, రామనారాయణకి సంబంధించినటువంటి వేద పాఠశాల కావచ్చు, ఇటువంటి కార్యక్రమాలు పెట్టడం కావచ్చు, ఎక్కడా రూపాయి ఆశించకుండా, ఎవరిని రూపాయి డొనేషన్ అడగకుండా మొత్తం వారికి ఉన్నటువంటి ఆస్తుల్ని దీంట్లో పెట్టి ఎన్ని ఇబ్బందులు ఉన్నా మనకి సమాజానికి మేలు చేయాలి, ఇది మా బాధ్యత, సమాజంలో మేము ఒక చేతనైన రీతిలో ఆ రాముడికి సేవ చేసుకోవాలి, ఆధ్యాత్మిక భావంతో మాత్రమే మరి రామనారాయణని నిర్మించడం, ఈ రామనారాయణలో కార్యక్రమాలు చేయడం. అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఇది నిర్మించడానికి కానీ చేయడానికి కానీ ఆ కుటుంబం ఎన్ని ఇబ్బందులు పడిందో, ఎన్ని అడ్లు పడిందో మరి నేను కూడా ప్రత్యక్షంగా చిన్నప్పటి నుంచి వాళ్ళతో ఆ ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ ఉండడం వల్ల నా కళ్ళతో నేను చూశాను. దానికి కారణం రాముడు అంత వేగంగా ఎవరిని కూడా దగ్గరికి తీసుకోడు. సీతమ్మ వారికి సంబంధించి కానీ రాముడు జీవితం అంతా కష్టాలమయం. ఆ కష్టాల నుంచే ఆయన మనకి ఎలా ఎదుర్కోవాలి, కష్టాలని ఎలా మనం ముందుకు వెళ్ళాలి, ఈ సమాజంలో మనం ధైర్యంగా ఏ రకంగా వెళ్తే మంచి జరుగుతుంది అనేది చూపించడమే రాముడి తాలూకు జీవిత చరిత్ర. సో రాజయ్య ఉండి మరి అన్ని స్వర్గ సుఖాలు ఉండి కూడా తండ్రి మాట, తల్లికి ఇచ్చిన వరం కోసం తల్లి చెప్పిన మాట కాదనకుండా తల్లిదండ్రుల మాటని పాటించి అరణ్యవాసానికి వెళ్ళి సీతమ్మను కోల్పోయి మరి రావణాసుడితో యుద్ధం చేసి మరి సీతమ్మను తెచ్చుకొని మరి కొంతమంది దుర్మార్గులు ఆడిన తప్పుడు మాటలకి పరీక్షలు పెట్టి అంత ఒడిదుడుకులు ఎదుర్కొన్న వ్యక్తి. అంత అవసరం ఆయనకి అవసరం లేదు. కానీ ఆయన సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వడం కోసం ఆయన వచ్చారు. కాబట్టి ఆ మెసేజ్ ఇవ్వడంలో భాగంగా ఆయన అన్ని కష్టాలు పడి మనకు కష్టాలు ఎదురైనా మీరు ఎదుర్కోగలరు, బయటపడగలరు అనే ఒక సందేశాన్ని ఆయన మనకి ఇచ్చి విలువలతో కూడినటువంటి జీవితాన్ని మనకి ఇచ్చారు. మరి అలాగే వీరు కూడా ఈ రామనారాయణ నిర్మించాలని, రామనారాయణం ద్వారా కొంతమంది మేలు చేయాలని, ఈ వేద పాఠశాల ద్వారా పండితుల్ని, ఈ ఆచార వ్యవహారాలు చెప్పే మనుషుల్ని, ఇప్పుడు మనకి ఈ పూజ చేయాలి, ఈ మంత్రం జపించాలి, ఈ రకమైనటువంటి జాతకముల ప్రకారం ఈ కర్మ చేస్తే మీకు మంచి జరుగుతుంది చెప్పే మనుషులు తగ్గిపోయారు, కమర్షియల్ అయిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో వీరు ముందుకొచ్చి ఒక వేద పాఠశాలని ఒక 70 మంది విద్యార్థుల్ని ఇక్కడ నిరంతరం వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు ఇచ్చి టీచర్స్ని పెట్టి వేదం అంటే పురాతనం మనకు ఉన్నటువంటి ఆస్తి వేదాలు, గ్రంథాలు, ఆ గ్రంథాలు మరుగున పడిపోకుండా వీళ్ళని తయారు చేసి దేవాలయాలకు కానీ లేకపోతే హరే కృష్ణకి మన కృష్ణ భగవానికి సంబంధించినటువంటి హరే రామ హరే కృష్ణ సంస్థకు కానీ వీళ్ళందరినీ కూడా పంపించి మళ్ళీ మనకి సంస్కృతి సంప్రదాయాలు మళ్ళీ పూర్వం ఉన్న విధానం వచ్చేటట్టుగా వారు చేశారు. అయితే ఈ చేయడంలో వాళ్ళకి అనేక అడ్డంకులు వచ్చాయి, అనేక రకాలైన ఇబ్బందులు వచ్చాయి, వారికి ఉన్నటువంటి జనరేట్ చేసే ప్రాపర్టీ సెక్షన్లో కూడా తగులు వచ్చాయి. అయినా వాళ్ళు ఎక్కడ కూడా ఈ కార్యక్రమం ఆపలేదు. ఆ భగవంతుడి మీద భారం వేశారు, ఆ ఆంజనేయ స్వామి మీద భారం వేశారు, ఆ రాముడి మీద భారం వేశారు. మన విజయనగరం పట్టణానికి ఈరోజు దేశవ్యాప్తంగా రామనారాయణ విజయనగరం వెళ్ళాలి అనిపించుకునే విధంగా మరి ఈరోజు దీన్ని తయారు చేశారు. నిజంగా వారికి హృదయపూర్వకంగా విజయనగరంలో విజయనగరం పౌరుడిగా నా విజయనగరానికి ఇంత మంచి క్షేత్రాన్ని అందించిన ఆ నారాయణ సోదరులకి, వారికి జన్మనిచ్చినటువంటి ఆ తల్లిదండ్రులకి, ఈ ఆశయాన్ని వారు ఇచ్చిన నాన్నగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీన్ని మనం ఉపయోగించుకోవాలి. దీని ద్వారా మనం జీవితాన్ని మార్పు చేసుకోవాలి. దీని ద్వారా సమాజంలో పనికొచ్చే వ్యక్తుల్ని తయారు చేయాలి, చెడు మార్గంలో వెళ్ళే వాళ్ళని నివారించగలగాలి. అప్పుడే మనం ఉన్నతమైన స్థానాలకి వెళ్ళగలుగుతాం. చిన్నారులకి నాకు ఒకటే సూచన, చెడు వినొద్దు, చెడు చెయ్యొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడ్డ పనులకు దూరంగా ఉండండి, మంచి పనికి ముందుకు వెళ్ళండి. అలా మీరు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా ఉన్నతమైన స్థానాలకి మీరు మీ జీవితంలో వెళ్ళగలుగుతారు. ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు మనం జన్మనిచ్చిన తల్లి తండ్రి మొదటి దేవుళ్ళు కాబట్టి అమ్మ నాన్నకి పాదాబంధనం చేసి ఎల్లు వస్తాను నాన్నగారు అని చెప్పి మీరు బయటకు వెళ్తే మీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది, మీరు అనుకున్న కార్యం జయప్రదం అవుతుంది, మీకు అడ్డంకులు ఉండవు. మొదటి దేవుళ్ళు వారు. స్కూల్కి వచ్చిన తర్వాత గురువులే మనకు దేవుళ్ళు. కాబట్టి గురువులకి సబ్మిసివ్గా ఉంటూ వారు ఒకవేళ ఒక మాట అన్నా గురువుకి హక్కు ఉంటుంది కాబట్టి మనం పడే వయసు కాబట్టి మనం దాన్ని స్వాగతిస్తూ అందులో మంచిని గ్రహించి మీరు ఉన్నతమైన జీవితానికి మార్గం వేసుకొని లక్ష్యం పెట్టుకొని
లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యం చేరడం కోసం మీరు ఎవరెవరితో మాట్లాడాలి, ఆ లక్ష్యం చేరడం కోసం నేను ఏమేం చేయాలి, అమ్మ నాన్న పేరు తేయడం కోసం, నా గ్రామానికి పేరు తేయడం కోసం, నా రాష్ట్రానికి పేరు తేయడం కోసం నేను ఏం చేయాలి అనే విధంగా మీరు కనుక ముందుకు వెళ్తే తప్పనిసరిగా ప్రతి విద్యార్థిని అత్యున్నత స్థానంకి వెళ్తారనడంలో ఎటువంటి సందేహం లేదని ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నాను. ఒకవేళ మీరు కనుక నిరాశ చెంది మనసు వదిలేసి మీరు ఏది పాటించకుండా అలాగా చదువుకుంటూ వెళ్తే ఎప్పుడు లక్ష్యం చేరలేరు, మీ జీవితానికి పరమార్థం రాదు. కాబట్టి ప్రతి విద్యార్థిని లక్ష్యం పెట్టుకోవాలి. ఆ లక్ష్య సాధన కోసం అహర్నిశలు కూడా సహనించాలి. ఆ భగవంతుడి ఆశీస్సులు, గురువుల ఆశీస్సులు, ఆ తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకొని సమాజంలో ఉత్తమ పౌరులుగా మీరు అందరూ ఎదగాలి. ఈరోజు ఆ పాప వచ్చి అంత అనర్గళంగా చెప్పగలిగిందంటే ఎంత కమిట్మెంట్ ఉండి ఎంత చక్కగా ఆ విషయ అవగాహన చేసుకుంటే ఇక్కడ మాట్లాడగలం. అదే విషయంలో డౌట్ ఉంటే మనం ఫ్రీగా మాట్లాడలేం. మన మనసు ప్రశాంతంగా ఉంటే, మన మనసు నిశ్చలంగా ఉంటే మనం ఏదైనా చెప్పగలం. మన మనసులో కల్మషం ఉండి చెడు ఉద్దేశాలు ఉంటే మాట్లాడేటప్పుడే స్పష్టంగా తెలిసిపోద్ది, ఈయన కరెక్ట్గా చెప్పట్లేదు, ఈయన కరెక్ట్గా లేడు అని. కాబట్టి మంచి స్నేహాలు చేయండి, మంచి వ్యక్తులతో మీరు వాళ్ళతో మాట్లాడండి, మంచి విషయాలు తెలుసుకోండి, మీ బంగారు భవిష్యత్తుని అందంగా తీర్చిదిద్దుకోండి. అది సెంట్రల్ స్కూల్ అయినా, భాష్యం స్కూల్ అయినా, నారాయణ స్కూల్ అయినా, రామనారాయణమైనా, ఏ స్కూల్ అయినా సరే మార్కులతో మనకు సంబంధం లేదు. మనకు రావాల్సింది విలువలు కావాలి, నీతి నిజాయితీ కావాలి, ఆత్మస్థైర్యం కావాలి. ఈ సమాజంలో ఏ అడ్డంకి వచ్చినా నారాయణ సోదరులాగే ఎదుర్కొనే శక్తి మీకు కావాలి. ఆ శక్తి భగవంతుడు మాత్రమే ఇవ్వగలడు, అమ్మా నాన్న మాత్రమే ఇవ్వగలరు, స్నేహితులు మాత్రమే మీకు శక్తి ఇవ్వగలరు. కాబట్టి మంచి స్నేహాలు చేసి మంచిగా ఎదగాలని నా చిన్నారులకి అందరికి కూడా మీ అన్నదమ్ముడిగా మనస్ఫూర్తిగా నేను ఆశీర్వదిస్తూ, అమ్మా నాన్నలు చెప్పిన మాటలు పాటించండి. ఒక దెబ్బ వేసినా, ఒక మాట అన్నా మీ బాగు కోసమే అనేది గ్రహించండి. మీరు చెడు కార్యక్రమాలకు వెళ్ళకండి. ఒకవేళ మీరు అనుకున్నది లక్ష్యం చేరకపోతే భగవంతుడు మనకు మరో లక్ష్యాన్ని కేటాయించడని మీరు అర్థం చేసుకొని ఆ లక్ష్యం కోసం పరిగెట్టండి తప్ప ఈ లక్ష్యం చేరలేదు కాబట్టి నా జీవితం వ్యర్థమని చెడు కార్యక్రమాలు చేసి మన జన్మను చాలించకూడదు. జన్మ ఇచ్చింది ఏదో కార్యక్రమం చేయడానికే. ఆ జన్మ చివరి వరకు పోరాడాలి, చివరి వరకు మనం ఉండాలి. మధ్యలో చిన్నారులు ఆత్మహత్యలని ఇలా రకరకాల కార్యక్రమాలు ఉంటాయి, వాటి జోలికి మనం వెళ్ళకూడదు. మన జన్మ భగవంతుడు ఇచ్చాడు, నువ్వు నేను అనుకుంటే రాలేదు. ఆ భగవంతుడి జన్మకి ఓ సార్థకత రావాలంటే చివరి వరకు ప్రయాణం చేయాలా, చివరి వరకు పోరాడాలా. కొంతమందికి వెంటనే ఫలితం వస్తుంది, కొంతమందికి కొన్ని రోజులు పోయాక ఫలితం వస్తుంది. కానీ ఫలితం వచ్చేదాకా మన పట్టు వదలకూడదు. కాబట్టి చిన్నారులు అందరూ కూడా మరి ఈరోజు మంచి క్షేత్రంలో మంచి విషయాలు ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వారు చెప్తున్నారు. కాబట్టి అవన్నీ విని అవగాహన చేసుకొని మీ బంగారు భవిష్యత్తుకి ఈరోజు రాబోయే నేటి తరానికి మీరు మార్గదర్శకులుగా అవ్వాలని పేరున కోరుకుంటూ, మరి ఇందులో నన్ను భాగస్వాములు చేసినటువంటి నా ఆత్మీయులైనటువంటి నారాయణ సోదరులకి మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు ఎవరిని పిలిచినా ఎవరైనా సరే మీరు చేసే కార్యక్రమంకి ఇంప్రెస్ అయ్యి వస్తారు తప్ప మరొక విధంగా రారని, మీరు అంత రకమైన మంచి కార్యక్రమాలు, మీకు ఇన్ని వ్యాపారాలు ఉన్నా, ఎంత బిజీ ఉన్నా, మరి అందరు అన్నదమ్ములు కలిపి ఒక ఫంక్షన్ చేసిన, ఒక కార్యక్రమం చేసిన యూనిటీగా చేసే అది ఆదర్శ కుటుంబానికి మార్గదర్శకత్వం అని మనం చేసుకుంటూ, మిమ్మల్ని స్టడీ చేస్తే చాలా విషయాలు మేము తెలుసుకోవచ్చని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.